హాయ్ ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసా? ఏడాదికి $1.2 మిలియన్ ఇచ్చే జీతం ఉంది. అవును, ఇది నిజం. ఒక లైట్ హౌస్ నిర్వహణ చూసుకోవాలి. సంవత్సరానికి 30 కోట్లు ఇస్తారు. మీపై పెత్తనం చేసేవారు ఉండరు. అసలు మీకు మరో మనిషి కనిపించడు. చుట్టూ సముద్రాన్ని చూస్తూ పాటలు పాడుకోవచ్చు. మీకు నచ్చినట్టుండొచ్చు. మరి పనేం లేదా అంటే ఉంది. లైట్ హౌస్ మీద ఒక పెద్ద ద్వీపం ఉంటుంది. దాన్ని సమయానుకూలంగా వెలిగించాలి. సంకేతాలు ఇస్తూ ఉండాలి. బల్బ్ మాడిపోతే దాన్ని మార్చడం దానికి సిద్ధమే అన్నవాళ్ళు అక్కడి వాతావరణం పరిస్థితి కూడా తెలుసుకోవాలి. లైట్ హౌస్ నిర్వహణ చూసుకోవడం కష్టమేమీ కాకపోవచ్చు, కానీ ఈ లైట్ హౌస్ ఉన్న ప్రాంతం అత్యంత ప్రమాదకరం. తుఫాను హెచ్చరికలు వినిపిస్తూ ఉంటాయి. ఇక్కడ గువ్వెత్తు లేసే అలలు ద్వీపపు స్తంభాన్ని ముంచేస్తూ ఉంటాయి. అదే జుమాన్ లైట్ హౌస్. ఇది సముద్ర జలాల లోపల, అవును, సముద్రపు ఒడ్డున కాదు, ఫ్రాన్స్ కు వాయువు దిశలో, చుట్టూ ఎలాంటి భూభాగంతో సంబంధం లేకుండా బ్రిటాంగి అనే ప్రాంతంలో శిల మీద నిర్మించబడిన లైట్ హౌస్. అక్కడ పలకరించే నాదుడు ఉండడు, కానీ తుఫాను మాత్రం పలకరిస్తూ ఉంటుంది. టవర్ ని తుఫాను అలలు ముంచేటప్పుడు జరగరానిది జరిగితే ప్రాణాలు హరిమంటాయి. మరి ఇంత సాహసం చేయడం ఎందుకని తెలుసుకోవాలి కదా. పురాతన కాలంలో రహదారులు లేని రోజుల్లో జల మార్గమే వ్యాపారులకు, దండయాత్ర చేసే వలస పాలకులకు అనువైన మార్గం ఇది. కెప్టెన్ మార్షియల్ అనే నావికుడు ఉండేవాడు. ఒకనాడు రాత్రివేళ మార్షియల్ ప్రయాణిస్తున్న నౌక నీటిలోన మునిగి ఉన్న రాళ్లకు గుద్దుకొని అడుగున రంధ్రం పడి నౌక నీటిలో మునిగిపోతుంది. అప్పుడు మార్షియల్ కి ఇలాంటి సమస్యలకు పరిష్కారం వెతకాలనే ఆలోచన వస్తుంది. ఆ తర్వాత కెప్టెన్ అల్లిస్ కి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. ఎందరో సిబ్బందిని కోల్పోయిన తర్వాత ఒక చోట నేల కనిపించింది. అక్కడ లైట్ హౌస్ నిర్మాణం జరిగింది. ఈజిప్ట్ లోని మధ్యతర సముద్ర తీర పురాతన నగరం అలెగ్జాండ్రియా చక్రవర్తి 2వ ఫిలిపియన్స్ పెటాల్మీతో కలిసి నిర్మించారు.